యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా. ఎప్పుడైతే ఇందులో ఒక వాక్యాన్ని తీసుకొని ప్రభువా ఈ వాక్యం ఎప్పుడు నెరవేర్చంటావో ఆ దూతకు బలం వచ్చి నీ పట్టుకున్న వాగ్దానం నెరవేరుస్తుందంట. ఈరోజు వాక్యం ఏంటంటే హై అలర్ట్ ఇన్ ద స్పిరిట్ రాల్మ్. హై అలర్ట్ ఇన్ ద స్పిరిట్ రాల్మ్. హై అలర్ట్ ఇన్ ద స్పిరిట్ రాల్మ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏరోప్లేన్ ఎక్కుతున్నా కానీ హై అలర్ట్ అంటే మీరేం చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. కెమెరాలతో చూస్తారు. కొంతమంది అధికారులు వాటిని గమనిస్తూ ఉంటారనమాట, వీళ్ళు ఏం చేస్తున్నారు. మరి ఈ భూలోకములో ఎంత హై అలర్ట్ ఉన్నా సరే మనుషులు తప్పించుకోవచ్చు, కానీ అలాగే దేవుని రాజ్యంలో కూడా హై అలర్ట్ ఉంది. అందరూ చెప్పండి, నా దేవుడు ప్రతిదాన్ని గమనిస్తున్నాడు. మీరు చూస్తే మరి బైబిల్లో మరి యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది కొన్ని చోట్ల. మరి దేవుడి దగ్గర 4 జీవులు ఉంటాయి. ఈ 4 జీవుల్ని ఏం కప్పుకుంటాయి? ఏం కప్పుతుంది? రెక్కలు. మరి ఈ జీవుల ఒళ్ళంతా ఏముంటాయో తెలుసా? కళ్ళు. ఏముంటాయంట? కళ్ళు ఉంటాయంట. పెద్ద పెద్ద జీవులు, ఈ జీవులకి ఒంటి మీద అన్ని కళ్ళే, మొత్తం తల నుంచి కాళ్ళ వరకు ఒళ్ళంతా కళ్ళేనంట. ఐస్. కళ్ళు అనండి. నీకెన్ని కళ్ళు? అందుకే వెనకాల నుంచి వస్తుంటే ఎవరు రాడంటాను. అలా కాదు, ఆ జీవికి ఎటు పక్కన నుంచి వస్తున్నా తెలిసిపోతుందంట. ఆ కళ్ళు, ఈ 4 జీవుల కళ్ళు పరలోకము నుంచి భూలోకములో ప్రతి మానవుడి యొక్క ప్రతి క్షణాన్ని కూడా రికార్డ్ చేస్తూ ఉంటాయంట ఈ కళ్ళు. యు సీ దట్? దీస్ ఆర్ ద ఐస్. దీస్ ఆర్ ద ఐస్. అందరూ చెప్పండి, సమస్తాన్ని కనిపెట్టుచున్న పరలోకము అనండి. Yes, everything is being watched and controlled by heaven. Everything. సమస్తాన్ని చూస్తున్నటువంటి పరలోకము, సమస్తాన్ని గుర్తిస్తున్న పరలోకము, సమస్తాన్ని గమనిస్తున్నటువంటి పరలోక రాజ్యము. అందరూ చెప్పండి, సమస్తాన్ని, భూలోకములో ఉండే సమస్తాన్ని, ప్రతి మనిషిని, అతని ప్రతి అడుగును లెక్క పెడుతున్న, అతని ప్రతి హృదయ తలంపును గ్రహిస్తున్న పరలోక రాజ్యము. ఎస్, హెవెన్ ఈజ్ మానిటరింగ్ ఎవ్రీ మూమెంట్ అండ్ ఎవ్రీ థాట్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ఆశ్చర్యంగా ఉందా? సాధారణంగా అవతల హృదయంలో ఏముందో నీకు తెలియదు బయటపడేదాకా. మరి ప్రతి మనిషి యొక్క ప్రతి హృదయ తలంపును పరలోకం ఏం చేస్తుందంట? గుర్తిస్తుంది. ఇట్ ఈస్ రికార్డింగ్ ఎవ్రీ థాట్ ఆఫ్ యువర్ హార్ట్. ఇంకా లోతుగా చెప్పాలంటే నీ నోట్లోంచి మాట రాకముందే ఆయనకు అదేంటో తెలుసంట. యు సీ దాట్? నీ దినాలు జరగకముందే నీ భవిష్యత్తు తెలుసు, నీ గతం తెలుసు. సో అందుకనే ఈ వర్తమానము చాలా ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనదో మీకు చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా అనుకుంటారు, దేవుడు ఎక్కడున్నాడో కొండల తట్టు నా చేతులు చాపుతాను, నా ప్రార్థన వినునేమో, ఒకవేళ నా కష్టాలు చెప్పుకుంటానేమో, ఒకసారి పరలోకం తీసుకెళ్ళయ్యా, నా కష్టాలు చెప్పుకుంటాను ఏసైకి, నా భర్తకి ఎన్ని సమస్యలు ఉన్నాయి, నాకెన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నా కష్టాల్లో బాధలు నా వేదనలు దేవుడు చెప్పుకోవాలా. ఎంతమందికి ఉంది దేవుడు కనబడితే చెప్పుకోవాలని? అంటే మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు దాకా తెలియదని ఆయనకి, అంతే కదా? దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు దేవుడు ఎంతమందికి దేవుడు కనబడితే ఆయన్ని నిలదీసి కడిగేయాలని ఉంది. ఇలాంటి మొగుడిని ఎత్తావా నాకు అని ఎంతమందికి ఉంది అక్కడ? అంతమంది, చాలామంది ఉంటున్నారు. కడిగేస్తాను. అసలు నేను మంచి మొగుడు కొరకు ప్రార్థిస్తే ఇలాంటి మొగుడిని ఎత్తావా? మంచి పిల్లల్ని అడిగాను, చేయని ఉపవాసం లేదు, ఇవ్వని కానుక లేదు, వచ్చి ఏళ్ళు పెట్టావా, పరలోకం వెళ్ళని తండ్రి కుమార పరిశుద్ధాత్మని కడిగి పెడతా అని చాలామంది ఆడవాళ్ళు అనుకుంటున్నారు. ఒక్కొక్కసారి అలాంటి కొండలను ఎందుకు ఇస్తాడంటే వాళ్ళని జయించి వాళ్ళని మార్చి పరలోకాన్ని తీసుకెళ్లే సామర్థ్యము నీలో ఉంది కాబట్టి. అదే ఇంకోళ్ళు అయితే వారి నరకాన్ని తీసుకెళ్ళిపోయేవారేమో, నువ్వు నీ ప్రార్థన ద్వారా వారిని పరలోకం తీసుకెళ్తావని నీకు ఆ క్యాండిడేట్ని దేవుడు అంటగట్టాడు. దాన్ని జయించు. ఏం చేయాలి? నువ్వు జయించు. ఆ కొండను అధిగమించి వారిని మార్చే సామర్థ్యము దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి ఆ కష్టం ఇచ్చాడు. ఓకే, రైట్. చూద్దాం, ఈ వాక్యాన్ని చదువుదాం. లెట్ us know this word. మళ్ళీ అనండి, సమస్తాన్ని చూచుచు
గమనిస్తూ ఉన్న పరలోకము. ఎస్, హెవెన్ ఈజ్ మానిటరింగ్ అండ్ వాచింగ్ ఆల్ థింగ్స్. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21 నుంచి చదువుదాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 21. నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచు ఉండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలు అను ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లనెను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. ఓకే, ఎంతమంది సంవత్సరం నుంచి ప్రార్థిస్తున్నారు ఇంకా జరగలేదు మీ జీవితంలో? 1 year దించేయండి. ఎంతమంది 5 సంవత్సరాల నుంచి ప్రార్థిస్తున్నారు ఇంకా జరగలేదు మీ జీవితంలో? ఓకే, ఎంతమంది 10 ఏళ్ళ నుంచి ప్రార్థిస్తున్నారు ఇంకా జరగలేదు మీ జీవితంలో? ఓకే, ఎంతమంది ఒకసారి ప్రార్థించారు మీ జీవితంలో జరగలేదు? చేయొద్దండి, నేను ఎత్తున్నా చేయ, మీకు డౌట్ ఉంది. ఎంతమంది ఏదైనా ప్రార్థిస్తే మాకు జరగలేదు అన్నవాళ్ళు? చాలా జరిగాయి, కానీ ఒక్కొక్కసారి ప్రార్థించా జరగలేదు అన్నవాళ్ళు ఎంతమంది? ఓకే, ఎంతమంది నేను ప్రార్థించా కొన్ని జరిగాయి అన్నవాళ్ళు ఎంతమంది? ఓకే, కొన్ని ప్రార్థించా జరగలేదు అన్నవాళ్ళు ఎంతమంది? అందరూ ఉంటారు. ఎవ్రీబడి కమ్స్ ఇన్ దిస్ లిస్ట్. ఓకే, పక్కన అడుగు, మరి కొన్ని జరిగినప్పుడు కొన్ని ఎందుకు జరగలేదు అని అడగండి. when some happened, when some did not happen. నేను మా అబ్బాయి ఉన్నాడు అనుకో, ఐస్ క్రీమ్ అడుగుతాడు, ఇస్తా. అది అడుగుతాడు, మాటికి ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు అనుకో, ఎవరు ఇప్పుడు ఏమన్నా మళ్ళీ రేపు సాయంకాలం ఇస్తానంటాను. అవునా? శీతాకాలం అడిగాడు అనుకో, ఇప్పుడు అడక్క మళ్ళీ ఎండాకాలం వచ్చినప్పుడే ఇస్తానంటాను. మరి దేవుడు అలా చెప్పొచ్చు కదా, చెప్పొచ్చా లేదా? మరి ఎందుకు చెప్పట్లేదు అని పక్కన ఉంటాడు. then why is he not telling you? He is not covering the delays. మరి కొన్ని సమస్యలు నీకు వస్తాయని దేవుడికి తెలుసా తెలీదా? మరి నీకు ముందు ఎందుకు చెప్పడు? ఓకే, వీ విల్ సీ సమ్ థింగ్స్. కొన్ని ఆలస్యాలు, కొన్ని సమస్యలు, కొన్ని ఎందుకు చెప్తాడు? ఎంతమందికి కొన్ని ప్రవచనాలు చెప్పి నెరవేరారు మీ జీవితంలో? కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని సుఖాలు వచ్చాయి, కొన్ని ఆశీర్వాదాలు వచ్చాయి. ఎంతమందికి చెప్పకుండా కష్టాలు వచ్చాయి? అది మామూలు జరిగేది ఆ రోజుకి. ఓకే, ఈ 3 వచనాలు మనం చదువుకుందాం. మొదటి వచనానికి వెళ్దాం. లెట్స్ గో టు ద ఫస్ట్ వర్డ్. 21. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా. అంటే ఇక్కడ దానియేలు మాట్లాడుతూ దేవునితో సహవాసము చేస్తూ ప్రార్థిస్తున్నాడంట. పరలోకము దీన్ని గుర్తిస్తుందా లేదా? గుర్తిస్తుంది. ఎందుకు దేవుడు బైబిల్లో మనం చూస్తే ఆయన 12 ఏళ్ల రోగము గల ఒక స్త్రీని స్వస్థపరిచాడు. 38 సంవత్సరముల పక్షవాయువు కలిగిన ఒకరిని స్వస్థపరిచాడు. పుట్టుగుడ్డువాడైన ఒకరిని స్వస్థపరిచాడు. మరి ఒకరిని స్వస్థపరిచి సరిపోతుందా? ఎందుకు దేవుడు 1 అని రాశాడు? చాలాసార్లు ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట. దేవుడు ఒకరికి చేసింది ఎంతమందికి చేయగలడు? అందరికీ చేయగలడు. కొన్ని అద్భుతాలు వెంటనే జరుగుతాయి, కొన్ని అద్భుతాలు నెమ్మదిగా జరుగుతాయి, కొన్ని అద్భుతాలు ఆలస్యంగా జరుగుతాయి, కానీ అన్నీ జరిగి తీరుతాయి. మరి ఈ స్వస్థపడిన కొంతమందిని ఎందుకు చూపిస్తారు? ఎందుకంటే వారికి చేసింది అవతల కూడా చేయగలడని వారు కూడా విశ్వాసము పొందుకుంటారు. ఎందుకంటే కొంతమంది ఈ అద్భుతాన్ని చూసి వాళ్ళకి విశ్వాసం వస్తుంది. 2 వారాలు, 3, 4, 5, 6 నెలల్లో వారికి ఆ విశ్వాసం వచ్చి వారు కూడా అద్భుతాన్ని చూస్తారు. దే విల్ ఆల్సో రిసీవ్ దిస్ మిరకల్. ఇక్కడ చూస్తే నేను ఇలాగో మాట్లాడచ్చు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచి అతి ప్రకాశమానుడైన గబ్రియేలు అను మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. తెలుగులో ప్రకాశమైన ఉంది, ఇంగ్లీష్లో ఏమనుందో తెలుసా? while I was speaking in prayer, even the man Gabriel, whom I had seen in the vision at the beginning, being caused to fly, ఏమనుంది? swiftly touched me about the time of the evening oblation. ఇక్కడ ఈ వాక్యములో నేను 3 గుర్తించాను.
ప్రార్థన అయిపోయాక నువ్వు ఆమెను అంటావు ఎన్నాడేమో అని. కానీ ఇక్కడ చూస్తే ఎలాగూ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా దేవుడు ఆలకించాడంట. నీవు ప్రార్థించక ముందే తెలుసు, ప్రార్థిస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆయన ఏం చేస్తాడు, జవాబు నీకు ఇస్తాడు. మరి ప్రార్థించక ముందు ఎందుకు ఇవ్వలేదు జవాబు? ప్రార్థన అనేది విశ్వాసానికి సూచన. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం ఉండుట అసాధ్యం. సో ప్రేయర్, నీ హృదయంలో ఎంత ఆలోచన ఉన్నా, ఎంత తలంపులున్నా, ఏం చేద్దాం అనుకున్నా, చాలా లవ్ కేసులు ఫెయిల్ అవుతాయి. లవ్ వివాహాలు, ప్రేమ వివాహాలు ఎందుకు చాలా మటుకు ఫెయిల్ అవుతాయో తెలుసా? హృదయంలో ఉన్నది చెప్పడంట ప్రేయస్కి, ప్రేయస్ కూడా చెప్పదు. అలాగే ఈడిపెళ్ళి ఆడిపెళ్ళి పిల్లలు పుట్టాక పెద్ద అయ్యాక ఇద్దరు సెకండ్ ఇచ్చుకుంటారు తర్వాత. ఇలా చాలా ఫెయిల్ అయిపోతాయి చెప్పుకోక. ఎందుకంటే హృదయంలో ఉంటే బయటికి ఏంటి చెప్పక. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, పిరికితనము చాలా ఇష్టం ఉండదంట దేవుడికి. అందుకే ఆయన నీకు పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు, ధైర్యం గల ఆత్మ ఇచ్చాడు. చాలాసార్లు చాలామందికి ఎందుకు నెరవేరవో తెలుసా? మీరు హృదయంలో మీకుండే ఆశను, వాక్యము మీకు ఒక ఆశను ఇస్తుంది. ఈ వాక్యం విశ్వాసాన్ని ఇస్తే మీరు విశ్వాసాన్ని ఎలా మార్చాలా? ప్రార్థనగా మార్చాలా. అందుకే యేసయ్య ఉంటాడు, విశ్వాసం ఉంటే సరిపోతుందా? మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఈ కొండను చూసి ఏమనాలంట? పో అనాలంట. సో ఫెయిత్ ఈజ్ మేనిఫెస్టెడ్ బై స్పీకింగ్, బై కన్ఫెసింగ్, బై ప్రేయింగ్. సో ప్రార్థన, ప్రవచనము, ఆజ్ఞాపించడము దేనికి సూచన? విశ్వాసానికి సూచన. హృదయంలోనే ఉండడము, హృదయంలో ఉంది అది విశ్వాసం. అంటే బాటిల్లో ఉంది, నోట్లోకి వెళ్ళట్లే. బాటిల్ నిండింది, బాటిల్ నీకు దాహం వేస్తే నీళ్ళు ఉన్నాయి, నోట్లోకి వెళ్ళాలా లేదా? చాలాసార్లు మీరు ఆజ్ఞాపించాలా, ప్రార్థించాలా, ప్రవచించాలా. ఇవి విశ్వాసానికి సూచన. మరి దానియేలుకి తెలిసిన, ఎప్పుడైతే ప్రార్థిస్తుండగా, అవునా, ఒక దూతను పంపించాడంట. సాయంకాలము అవు టైంకి ఒక దూతని పంపించాడంట. ఏమని? వెళ్ళు, అతని ప్రార్థనకి నీవేమివ్వాలా? జవాబు. మీకు తెలుసా, పరలోకములో కొన్ని వందల వేల కోట్ల దూతలు ఉంటాయి. ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు. ప్రకటనలో ఉంటుంది, ప్రకటన గ్రంథంలో ఉంటాయి. మీరు ఇక్కడి నుంచి దేంతో వెళ్తారని చెప్పాను? సేన. ఒకళ్ళలో 2000 మంది దయ్యాలు ఉన్నాయంట. సేన అంటే అనుకుంటారు. ఒకళ్ళలో అన్ని దయ్యాలు ఉంటే మరి చెడుకని శక్తి ఉంటే మంచికి ఎక్కువ శక్తి ఉంటుందా, చెడుకి ఎక్కువ శక్తి ఉంటుందా? మంచికి. మనం చూస్తే పరలోకం నుంచి ఎంత శాతాన్ని పట్టుకొచ్చేసాడు సైతానుడు? 3%. అంటే 3% ఏమో దయ్యాలు ఉన్నాయి, అవునా? అంతకంటే ఎక్కువ శాతము ఏమున్నాయి? దూతలు ఉన్నాయి. కాబట్టి దయ్యాల సేన 2000 ఉంటే దూతల సేన నీకు 10,000 మంది ఉంటారు. అందుకే ఏలియా ప్రవక్త కొండమించి అంటాడు, ఆ శత్రువుల కంటే మన మధ్య ఉన్నవారు ఎక్కువ. మీరు అనుకోవచ్చు, మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని వెంటనే, అంటే మీ ఆలోచన, మీ తలంపు, మీ బాధ దేవుడికి తెలుసు. ఎప్పుడైతే మీరు మోకరించో, కూర్చోనో, పడుకోనో, అందరూ మోకరించే చేయాలనే రూల్ లేదు. హిజ్కియా మోకరించేసాడా, పడుకొని చేశాడా? అతను ఆరోగ్యం ఉన్నవాళ్ళు పడుకొని చేయొచ్చు, ఆరోగ్యం బాగా ఉన్నవాళ్ళు మోకరించవచ్చు, నొప్పులు ఉండి మేము చేయలే అన్నవాళ్ళు కూర్చొని హాయిగా ప్రేర్ చేసుకోవచ్చు, కూర్చోలేని వాళ్ళు పడుకొని ప్రార్థన చేసుకోవచ్చు. సో మీ ఇష్టం, ఎలాగైతే అలా కంఫర్టబుల్గా. సో మోకాళ్ళ ప్రార్థన, పడుకొని నుంచొని ప్రార్థన ఆలకిస్తాడా దేవుడు? విశ్వాస ప్రార్థన ఆలకిస్తాడా? దట్ ఈస్ ద పాయింట్. అంటే ఇక్కడ ప్రార్థిస్తుండగా దేవుడు ఎవరిని పంపించాడంట? దూతని, గబ్రియల్. నీకు తెలుసా, నీవు ప్రార్థించిన ప్రతి ప్రార్థనకే దేవుడు ఒక దూతను పంపిస్తాడు పరలోకం నుంచి. ఎవ్రీ ప్రేయర్ యు ప్రే, an angel will come. Every prayer you pray, an angel will be dispatched. ఒకళ్ళకి చేసింది దేవుడు ఎంతమందికి చేయగలడు? చాలామంది ప్రేయర్ చేయరు. ఎందుకు చేయాలా? దేవుడు ఎక్కడ ఉంటాను, ఎక్కడే ఉంటాను. ఆ మనిషిని అడిగితే డబ్బులు ఎత్తాడు, ఆ మనిషిని అడిగితే ఏమైనా జరుగుతుంది, ఆ రాజకీయ నాయకుని కలిసి, ఆ డబ్బు ఉన్నవాడిని కలిసి, ఆ కాంట్రాక్టర్ని కలిసి, ఆ వ్యాపారవేత్తని కలిసి ఏమైనా వస్తుంది. ప్రార్థిస్తే ఏమొస్తుంది? గదిలో కూర్చొని. అందుకే హై అలర్ట్ ఇన్ ద స్పిరిట్ realm. సమస్తమును గమనిస్తున్నటువంటి పరలోకం. నువ్వు అనుకోవచ్చు, మరి దేవుడికి ఎలా తెలుసు అంటావా? అందుకే ఆయన శక్తి ఊహించలేనటువంటి శక్తి, ఆయన సామర్థ్యము. ఇంతకుముందు మనం నక్షత్రాలు కొన్నే చూసేవాళ్ళం ఆకాశంలో, అవునా కదా? ఆయన్ని లెక్క పెడితే 1,00,000 ఉండొచ్చు నీ తలపైన, లేకపోతే 1,00,00,000 నక్షత్రాలు. కానీ
రాను రాను టెలిస్కోపులు సైన్స్ పెరిగిపోయినప్పుడు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలుసా? ఈ భూమి మీద ఇసుక కంటే ఎక్కువ ఉన్నాయంట నక్షత్రాలు. పక్కన చెప్పండి, ఈ భూమి మీద ఉండే ఇసుక కంటే ఎక్కువ ఉన్నాయి నక్షత్రాలు అని చెప్పండి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఈ మాట? ఓకే. ఎవరైనా నీ చేతిలో మట్టిని తీసి ఇసుకని తీసి ఒక్కోటి లెక్కెట్టగలవా? లెక్కెట్టచ్చు, నువ్వు ముసడు అయిపోవచ్చేమో, మేబీ ఆర్ ఇట్ కుడ్ బి ఈజీ. మీ ఇంటిలో ఉన్న ఇసుకని లెక్క పెడితే నీవు వృద్ధుడు అయిపోవచ్చు. ఒకవేళ ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇసుకని లెక్క పెట్టగలరా? ఎన్ని ఉన్నాయి అందులో రేణువులు? నో. మరి ఈ భూమి మీద ఉండే ఇసుక కంటే ఎక్కువ నక్షత్రాలు ఉన్నాయి. ఇదంతా కనిపెట్టింది ఎవరో తెలుసా? అమెరికా వాళ్ళు ఒకటి లాంచ్ చేశారు, ఒక టెలిస్కోప్. టెలిస్కోప్ తెలుసా మీకు? ఎంతమంది తెలుసు దాని పేరు? ఏం పేరు దాని పేరు? హబుల్స్ టెలిస్కోప్. ఈ టెలిస్కోప్ కనిపెట్టారు మన అమెరికా వాళ్ళు. కనిపెట్టిన తర్వాత ఇది కొన్ని నక్షత్రాలని ఫోటో తీసిందంట. ఒక నక్షత్రం ఉందంట, ఈ నక్షత్రంలో కొన్ని వందల నక్షత్రాలు ఉన్నాయంట, ఆ నక్షత్రములో కొన్ని లక్షల నక్షత్రాలు ఉన్నాయంట, ఆ నక్షత్రములో ఇంకా ఉన్నాయంట. అందులో చూస్తే అందులో ఒక సోలార్ సిస్టము, అందులో సూర్యుడు, గ్రహాలు, అందులో ఒక భూమి. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అనుకున్నారంట, అయ్యి బాబోయ్. అయితే మన దేవుడు సామర్థ్యం ఏంటో తెలుసా? వాటికన్నీ పేరులు పెట్టుచున్నవాడని. వాటిని లెక్క పెట్టడమే కాదంట, ఏం చేస్తున్నాడంట? ఎంతమందికి తెలిసి ఈ పాట? వాటికన్నీ. తెలుసా ఈ పాట మీకు? ఏం చేస్తున్నాడంట? పేరులు పెడుతున్నాడంట. వై గాడ్ కెన్ కౌంట్. ఈ ఇసుకల కంటే ఎక్కువ నక్షత్రాలు లెక్క పెట్టడమే కాదంట, ఏం చేస్తున్నాడంట ఆయన? పేర్లు పెడతాడు. ఎన్ని పేర్లు? భూమి మీద ఇసుక కంటే ఎక్కువ ఉండే నక్షత్రాలకు ఏం పెడుతున్నాడంట? నీ అడుగులు, నీ హృదయ తలంపులు, నీ కష్టాలు ఆయన తెలీదా? ప్రతి మనిషికి, ప్రతి ప్రార్థనకి, నీవు చేసే 1,00,000 ప్రార్థనలకి 1,000,000 దూతలను పంపగల సామర్థ్యం ఉంది మన దేవుడికి. దిస్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. ఓకే, ఈ వచనం తీయండి ఒకసారి. ఎందుకంటే చాలామంది ప్రార్థన చేయరు. ఎందుకు చేయరు? దేవుడిని డబ్బులు అడగరు, స్వస్థపరచమని అడగరు, అద్భుతాలు అడగరు. ఎవరేది నమ్మితే అది చేస్తారు. అందుకనే వాక్యము నువ్వు. కీర్తనలు 147 అధ్యాయము 4, 5, 6 కూడా చదువుదాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఆగండి, నక్షత్రముల సంఖ్య అంటే ఈ వచనం చదివేస్తే బాగుంటుంది, కానీ ఆ నక్షత్రముల సంఖ్య ఎంతకంటే ఎక్కువ? ఈ భూమి మీద ఉండే మట్టి కంటే, మట్టిలో ఉండే రేణువుల కంటే ఎక్కువ. ద నంబర్ ఆఫ్ ద స్టార్స్ ఈజ్ మోర్ దాన్ ద శాండ్ ఆఫ్ ద సీ. ఈ భూమి మీద ఉండే సముద్రపు ఇసుక రేణువుల కంటే ఎక్కువైనటువంటి ఈ నక్షత్రాలకి ఏం పెడుతున్నాడంట? పేర్లు. మరి ఇందులో ఒకటైనా మర్చిపోతాడని ఎప్పుడైనా? మర్చిపోతాడా? మర్చిపోడు. ఆయన దేన్ని గుర్తుపెట్టుకోవాలో దాని గురించి దేన్ని మర్చిపోగలడో ఆయన మర్చిపోగలడు. గాడ్ కెన్ ఫర్గెట్. అవి మళ్ళా గుర్తు రాకుండా సముద్రంలో రాయి వేసి పడేసేటగా మర్చిపోగలడంట. ఏదైతే ఎప్పుడైతే యేసుని నమ్మి ఆయన రక్తము అన్నావో నీ పాపాలన్నీ ఆయన మైండ్లోంచి వెళ్ళిపోతాయంట. హల్లెలూయా. మీ అత్తగారికి జ్ఞాపకం పెట్టుకుంటుంది, మీ ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. నువ్వు చేసే తిట్లు, నువ్వు అప్పుడు అలాగన్నావే, అప్పుడు మీ అమ్మ అలాగందే, నువ్వు అప్పుడు అలా చేసావే అని మీ ఆయన జ్ఞాపకం. 20 ఏళ్ళ తర్వాత అప్పుడు పెళ్ళప్పుడు నువ్వు కట్నం ఇవ్వలేదే అని 70 ఏళ్ళ ముసలమ్మ ఆడుకుంటారు. 40 ఏళ్ళు పెళ్ళప్పుడు కట్నం గొడవలు, ఇప్పుడు 70 ఏళ్ళకి మర్చిపోరాళ్ళు. కానీ మన దేవుడు మంచి గుర్తు పెట్టుకుంటాడు. నీ భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్ది నీ పాపాలన్నీ మర్చిపోతాడు ఆయన. సో గాడ్ కెన్ ఫర్గెట్ అండ్ ఆల్సో గాడ్ కెన్ మెమరైజ్ ఫర్ ఎవర్. ఇప్పుడు చెప్పండి, దేవుడు మర్చిపోగలడా? దేవుడు గుర్తుపెట్టుకోగలడా? ఈ రెండు. గాడ్ కెన్ డూ బోత్. ఓకే, గాడ్ కెన్ డూ బోత్. సో హీ కెన్ ఫర్గెట్ అండ్ ఫర్గివ్. వాట్ హీ ఫర్గివ్స్ హీ విల్ ఫర్గెట్. That is not a weakness, because he chooses to forget. It is not because of weakness he will forget, because he chooses to forget. ఆయన ఏదో బలహీనత వల్ల మర్చిపోడు, కావాలని మర్చిపోతాడు ఆయన. ఆయన మర్చిపోవడానికి ఎన్నుకుంటాడు. మనకంటే బలహీనత వల్ల మర్చిపోతామేమో. God cannot forget because he is weak. He forgets because he chooses to. ఎంతమందికి అర్థమైంది ఇది? ఆల్రైట్. ఆయన నాకు ఈ ప్రియుడు ఇష్టము, నా కుమారుని అంగీకరించాడు,
బాప్తిజం తీసుకున్నాడు, యేసయ్య రక్తం అంగీకరించాడు కాబట్టి నేను ఈ బిడ్డ పాపాలు మర్చిపోతానని దేవుడు తలంచుకొని ఎన్నుకొని కావాలని మర్చిపోతాడు, అంతేగాని మెమరీ లేక మర్చిపోవడం. ఇది ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? రైట్, ఓకే. చూడండి, ఇక చదువుదాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేరులు ఎన్నిటికి పెడుతున్నాడంట? అన్నిటికీ పేర్లు పెడుతున్నాడంట. చదువుదాం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను. యెహోవా దీనులను అంటే ఎవరైతే దీనముతో ఉంటారో, చూడండి, ప్రార్థన చేయడానికి కావలసినటువంటి మొట్టమొదటి ఆయుధం ఏంటో తెలుసా? ప్రభువా ఇది నా వల్ల కాదు, నీ వల్లే అని ఆయనకు అప్పగించుకోవడం ఏమంటారో తెలుసా? దీనత్వం. అందుకే దేవుడిచ్చే 8 కొండ మీద ప్రసంగాల్లో మొదటిది ఏముంటుందో తెలుసా? దీనులైన వారు ధన్యులు, దేవుని రాజ్యము. అంటే నాకు దేవుడు కావాలా, నాకు సామర్థ్యము లేదు అని అనుకున్న వాడికే దేవుడు కావాలా. నేను చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, నాకెందుకు, దేవుడు అవసరం లేదు. అది దీనత్వము కాదు, దాన్ని గర్వము అంటారు. దేవుడు ఒకసారి గాలిలోంచి ఆక్సిజన్ తీసేస్తే ఎవరైనా బతుకుతారా భూమి మీద? ఎవరు బతకరు. సో మ్యాన్స్ ప్రైడ్, ఇట్ ఈస్ మ్యాన్స్ ప్రైడ్. సో ఇక్కడ దీనులైన వారు ప్రార్థన ఏం చేస్తారంట? ఆలకిస్తాడంట. ఎవరైతే ఇప్పుడు ఏవే ప్రార్థనలు చేశారో దాని విషయమై ప్రార్థనలన్నీ పట్టుకొని, మీకు తెలుసా, దూతలన్నీ నుంచొని చేతులు పట్టుకొని ఉన్నాయి మీకు. కొన్ని నెరవేరాయి, కొన్ని నెరవేరలేదు, కొన్ని కొంతకాలం తర్వాత నెరవేరి తీరతాయి. సరే చూద్దాం. దీన్ని బట్టి ఎంతమంది గుర్తిస్తున్నారు? నీ ప్రార్థనలన్నిటికీ ఒక దూత పంపించాడు, ఎంతమంది నమ్ముతున్నారు? యస్, గాడ్ హ్యాస్ సెంట్. మరి ఏమయ్యాయి ఈ దూతలన్నీ అని అడగండి. ఎంతమంది కనీసం 100 సార్లు ప్రార్థన చేసి ఉంటారు మీ జీవితంలో? అట్లీస్ట్ 100. ఎంతమంది కనీసం ఒకసారి చేసి ఉంటారు జీవితంలో? సో ప్రతి ప్రార్థనని దేవుడు ఆలకించాడు. ఎవ్రీ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్. అంటే ఆన్సర్ ఎలా చేశాడు? ఒక దూతను మటుకు పంపించేశాడు. సరే చూద్దాం. ఇప్పుడు దానియేలు 9కి వచ్చాయమ్మా, 21. ఇందులో 3 అంశాలు మనం చూద్దాం. 3. మొదటగా రాసుకోండి, మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏం గుర్తించాడు, ఏం చేశాడు? మొదటి 21వ వచనంలో 3 చెప్తున్నాను. వైల్ ఐ వాజ్ స్పీకింగ్, అది రాసుకోండి. నేను ప్రార్థిస్తుండగా, మాట్లాడుతుండగా దేవుడు విన్నాడు. రెండవది, ఆయన ఒక ప్రకాశమానుడైన దూతను ఏం చేశాడంట? పంపించాడు. రెండవది రాసుకోండి. ఇంగ్లీష్లో రాసుకుంటే బీయింగ్ కాజ్డ్ టు ఫ్లై స్విఫ్ట్లీ. అంటే ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఎలా ఉన్నాడు అర్థము? ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? బీయింగ్ కాజ్డ్ టు ఫ్లై స్విఫ్ట్లీ అంటే అర్థం ఏంటి? దేవుడికి నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడము ఆయనకి ఇవ్వడానికి చాలా తొందరగా ఉంది. నీకు తొందరగా ఉందేమో లేదో. అందుకని ఏమన్నాడు? బీయింగ్ కాజ్డ్ టు ఫ్లై స్విఫ్ట్లీ. ఇది తెలుగులో లేదు. స్విఫ్ట్ అంటే తెలుసా మీకు? ఎవరైనా స్విఫ్ట్ కారు గుర్తుందా మీకు? మారుతి కారు, స్విఫ్ట్ కారు. స్విఫ్ట్ అంటే ఏంటో తెలుసా? స్పీడ్. జుప్ స్విఫ్ట్ అనమాట. ఇది స్లో, జుమ్ స్లో. స్పీడ్కి ఇంకొక మంచి అర్థం ఏంటంటే, అవునా, స్విఫ్ట్. ఓకే, ఆల్రైట్. సో దిస్ ఈజ్ స్విఫ్ట్ అంటే స్పీడ్గా వెళ్తున్నామని. ఇదన్నీ ఇంగ్లీష్లో నానార్థాలు అంటారు తెలుసా? ఎవరికైనా తెలుగులో నానార్థాలు అంటారు. ఓకే, సిమిలర్ వర్డ్స్, సిమిలారిటీస్. ఇంకొకటి ఫ్లై స్విఫ్ట్లీ, ఇంగ్లీష్లో చూసారా? బీయింగ్ కాజ్డ్ టు ఫ్లై స్విఫ్ట్లీ అంటే ఇది తెలుగుకి ఇంగ్లీష్ బైబిల్కి చాలా తేడా ఉంటుంది అనమాట. ఫ్లై అంటే దేవుడికి నీ ప్రార్థన ఎలా ఆలకించాలని ఉంది? త్వరగా. ఇక్కడ దానియేలు ఎలా పంపించాడంట? గాబ్రియల్ ఎలా పంపించాడంట? త్వరగా వెళ్ళానంట. దూత స్లోగా రావచ్చు కదా, దేవుడు ఎలా పంపించాడంట? త్వరగా. పక్కన చెప్పండి, దేవుడికి నీ ప్రార్థనకు జవాబు త్వరగా ఇవ్వాలని కోరుకుందని చెప్పండి. గాడ్స్ హార్ట్ ఈజ్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్స్ క్విక్లీ. దేవుడికి నీ ప్రార్థనకు జవాబు త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఎలా ఇవ్వాలని? అందరూ పక్కలతో చెప్పండి, దేవుడికి నీ ప్రార్థనకి జవాబు త్వరగా ఇవ్వాలని అనుకుంటున్నాడని చెప్పండి. మరి వాళ్ళు తిరిగి అడగండి, మరి ఎందుకు అలసిపోతుందంట అని అడగండి. మళ్ళీ చెప్పండి, నేను అసలు వినపడలేదేమో అనుకుంటున్నానని చెప్పండి. ఎంతమంది అనుకుంటున్నారు అసలు వినపడ్డా లేదా దేవుడికి అని? చాలామంది అనుకుంటారు. అసలు వెళ్ళిందా లేదా, ఆయన చెవిలో వినపడ్డాదా లేదా? ఎంతమంది ఉన్నారు? ప్రతి ఒక్కొక్కరికి 100 దూతలు ఈ మినిస్ట్రీ ద్వారా పంపిస్తాడు. ఏంజల్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ అండ్ దిస్ మినిస్ట్రీస్. పక్కన చెప్పు, దేవుని రాజ్యం మన మధ్యలో ఉందన్న.
ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుంటే దేవుడు అక్కడ దిగి వస్తాడు. గాడ్ కెన్ గో ఎనీవేర్ అండ్ డూ ఎనీథింగ్ ఎనీ టైమ్. ఓకే, నా ఇక్కడ మొదటగా 3 రాసుకున్నాడు. ఒకటేమో మాట్లాడుతుండగా దేవుడు ప్రార్థన ఆలకించాడు. ఇంకొకటి నీ ప్రార్థనకు జవాబు ఎలాగివ్వాలని కోరుకుంటున్నాడు? త్వరగా ఇవ్వాలని. మరి ఎందుకు త్వరగా ఆలకించట్లేదు? ఈ ఆలస్యం వల్ల నేను అసలు దేవుడు ఆలకిస్తున్నాడా లేదా అని డౌట్ వచ్చేసింది చాలామందికి. ఎంతమందికి వచ్చింది ఆలస్యం వల్ల దేవుడు ఆలకిస్తున్నాడా లేదా అందరికి డౌట్ వస్తుంది? నాకు వస్తుంది డౌట్. ఎన్నటికి జవాబు ఇస్తాను. తర్వాత చూస్తే మనుషుడు సాయంకాలం బలి సమయప్పుడు నాకు కనబడి నన్ను ముట్టాను. ఏం చేశాడంట? ముట్టాడంట. టచ్. నేను ఎందుకు టచ్ 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 అంటాము? దేవునికి మనల్ని ఏం చేయాలంటే ఇష్టమంట? ముట్టాలంట. గాడ్ వాంట్స్ టు టచ్ us. దట్ ఈస్ హిస్ హార్ట్. అంటే నా కుమారుడా, నా కుమార్తె, నీ ప్రార్థన ఆలకిస్తున్నా అని టచ్ చేసి మరీ జవాబిస్తాడంట. హల్లెలూయా. గాడ్ కెన్ టచ్ యూ. గాడ్ వాంట్స్ టు టచ్ యూ. దట్ ఈస్ లవ్. ఆయన నిన్ను హత్తుకొని నిన్ను ముట్టుకొని నీకు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని ఆయనకి కోరిక. రైట్. 3 విషయాలు చెప్పాను ఇందులో. మొదటిది, నీవు ప్రార్థిస్తుండగా జవాబిస్తాడు. రెండవది, త్వరగా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మూడవది, తాకి ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇంకొకటి, దేవుడు టైం పెడతాడు. ఏం పెడతాడు? ఇక్కడ ఏ సమయంలో వచ్చాడు? ఇక్కడ సాయంకాల సమయంలో. సో దెర్ ఈజ్ ఆల్సో ఎ టైమ్ టు ప్రే. అంటే నీవు సాయంకాల సమయంలోనే అప్పుడే వెళ్ళిపో అని దేవుడు అదే టైంలో దానియేలు ప్రార్థిస్తున్నాడు. అదే టైంలో దేవుడు కూడా ఏం చెప్పాడు? వెళ్ళు అన్నాడు. పక్కన చెప్పండి, నీవు ప్రార్థించే సమయంలోనే దేవుడు నీకు జవాబు ఇవ్వాలని కోరుకుంటున్నాడు అన్నాడు. మరి అడగండి, మరి ఎందుకు ఆలస్యం అవుతుందంట అన్నాను. దెన్ వై ఈజ్ ఇట్ డిలేయింగ్? ఓకే, 2వ వచనానికి వెళ్దాం. 22. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియచేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఏ శక్తి ఇవ్వడానికంట? గ్రహించే శక్తి. గాడ్ వాంట్స్ టు గివ్ యూ స్కిల్ అండ్ అండర్స్టాండింగ్. దానియేలు అడుగుతున్నాడు, అయ్యా ఈ దర్శనానికి అర్థం అవ్వట్లేదు, నేను బైబిల్లో ఈ మాట చదివాను, నాకు ఇది అర్థం అవ్వట్లేదు అని దానియేలు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి జవాబుగా ఒక దూతను పంపించి ఆ దూత చెప్తున్నాడు, ఇదిగో నాకు దేవుడు పంపించాడు, నీవు గ్రహించుటకు నీకు శక్తి ఇచ్చుటకు నేను వచ్చాను అంటున్నాడు. ఎన్ ఏంజెల్ హ్యాస్ కమ్ టు గివ్ యూ. అంటే ప్రతి దూతకి ఇవ్వబడుతుంది అన్నమాట. ఇదిగో ఈ షుగర్ తీసేయి, ఈ బ్లడ్ ప్రెషర్ తీసేయి, ఈ థైరాయిడ్ తీసేయి, ఈ క్యాన్సర్ తీసేయి, ఈ ఎయిడ్ తీసేయి. మరి 20 ఏళ్ళ నుంచి ఎందుకు ఉంది షుగర్? ఇంకా మరి 30 ఏళ్ళ నుంచి ఎందుకు ఉంది? ఆలస్యం అవుతున్నా, తీవ్రమవుతున్నా దేవుడు దాన్ని స్వస్థపరిచి తీరతాడు. నో మ్యాటర్ హౌ డిలే ఇట్ ఈస్. అబ్రహాము శరీరము ఎండిపోయింది, సారా శరీరము ఎండిపోయింది, అయినప్పటికీ పిల్లోడు పుట్టినప్పుడు ఆ పిల్లోడికి పాలిచ్చిందా లేదా సారా? హల్లెలూయా. నీ అద్భుతమును ఘనముగా చేయడానికి అప్పుడప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఆలస్యం. అది కూడా చెప్తాను ఇప్పుడు. రైట్, ఇంగ్లీష్లో రాసుకోండి. దేర్ ఆర్ 3 things that God does in verse 22. Information. He wants to inform you, He wants to talk to you, He wants to give you skill and understanding. 3 things. Inform, నీకు సమాచారం తెలియజెప్పాలా. రెండవది, నీతో మాట్లాడాలా, టాక్ విత్ మీ. మూడవది, టు గివ్ యూ స్కిల్ అండ్ అండర్స్టాండింగ్, నీకు ఆ ప్రార్థనకు గల జవాబు ఇవ్వడానికి. 22. He informed me, He talked with me, He gave me skill and understanding. నాకు సమాచారాన్ని తెలియజేశాడు, నాతో మాట్లాడాడు, నా ప్రార్థనకు జవాబు ఆలకించాడు. 23 చదువుదాం. 23. నీవు బహుప్రియుడవు గనుక. ఆగండి, ఎవరంట? మరి దానియేలు బహుప్రియుడు, నేను ఎవరిని? బహుదుష్టురాలనా? బహుపాపినా? ఘోర పాపిను అని పాట పాడుకుందామా? దానియేలేమో బహుప్రియుడు, మరి నేను ఎవరిని? ఒక విధంగా చెప్పాలంటే మనం దానియేలు కంటే ఎక్కువ స్పెషల్. ఎందుకంటే దేవుడు మనల్ని చూడ్డు, మనం నమ్మిన యేసయ్యని చూస్తాడు దేవుడు. ఆయన్ని చూసి మనకు జవాబిస్తాడు. పక్కనతో చెప్పండి, నీవు బహుప్రియుడు అనండి. యు సీ దట్ నౌ. మరి నేను చేసిన పాపాలు అన్ని నక్షత్రాలు గుర్తుంచుకున్న దేవుడు నీ పాపాలను ఈజీగా మర్చిపోగలడు. మళ్ళా గుర్తు రావంట ఆయనకి. మళ్ళీ గుర్తొస్తాయా? పక్కన చెప్పండి, దేవుడు నీ పాపాలు మళ్ళీ గుర్తు రాకుండా మర్చిపోగలడు అనండి.
నీ మమ్మీ డాడీ బంధువులు అందరూ గుర్తుపెట్టుకుంటారేమో కానీ దేవుడు గుర్తుపెట్టుకోవడం చెప్పండి. When God chose to forget, He can delete from His memory without backup. మళ్ళీ నువ్వు వాట్సాప్ ఏదైనా పెట్టుకుని బ్యాకప్ తీసుకునే వద్దంట. ఇందులో బ్యాకప్ ఉండదు, ఏమి ఉండదు, సర్వర్ లేదు, ఏమీ లేదు, మొత్తం డిలీటెడ్. ఎక్కడ దొరకదు ఎవరికైనా. When God deletes your sins, they are blotted out. ఒక్క నక్షత్రం పేరు కూడా మర్చిపోని దేవుడు నీ పాపాలను మళ్ళా గుర్తు రాకుండా ఏం చేయగలడంట? ఈ దేవుడు అర్థమవుతాడండి. ఆయన మెమరీ ఏమో హై, బట్ హీ ఫర్గాట్ నాట్ బికాస్ ఆఫ్ వీక్నెస్, బట్ హీ చోస్ టు ఫర్గెట్. ఆయన బలహీనతతో మర్చిపోలేదు, కానీ నీ పాపాలు నేను ప్రేమించి తన కుమార రక్తంతో కడిగేశాడు కనుక కావాలని ఏం చేశాడంట? పోనీ ఎక్కడో గుర్తుంటాయి ఆయనకి. రేపు పొద్దున్న నేను చూసినప్పుడు నీ పాపాలే గుర్తురావు, నీకు భయం వేస్తుంది. అది ఇది చేస్తే క్షమించాడా లేదా దేవుడు అంటాడు. నేను ఎంత గుర్తుపెట్టుకోగలను అంత గుర్తు రాకుండా మర్చిపోగలను కూడా అంటున్నాడు దేవుడు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. He has power to remember, He has power to forget. కొంతమంది జీవితాంతం పగబెట్టుకుంటారు అలా లైఫ్ టైం. మళ్ళీ బాగానే మాట్లాడతారు, వీడికి ఇంకా ఏం జరగట్లేదు ఏంటి, వీడు సావాలి కదా, అయినా ఏం అవ్వట్లేదు ఏంటి ప్రభా, ఉన్నావా లేదా నువ్వు ఆడి కోసమని నీ పగ. 20 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా. ఓకే, ఈరోజు అటువంటివి మర్చిపోయే సామర్థ్యము దేవుడు నీకు ఇచ్చునుగాక. నీవెప్పుడైతే అలాంటివి అడుగుతావో పైనుంచి ఆ దూత వచ్చి నీ బ్రెయిన్లోంచి ఆ మెమరీ కార్డు పీకెత్తది. అప్పుడు అది మర్చిపోతావు. అది నీ వల్ల కాదు, అందుకే ఎవరిని అడగాల? దేవుణ్ణి అడగాలి. ఈ రోజు నుంచి మీరు ఇతరుల తప్పులు పూర్తిగా మర్చిపోవును గాక. దట్స్ వాట్ గాడ్ కెన్ డూ. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. అందుకే దేవుడి సామర్థ్యం నీకు కావాలి. ఓకే, 3వ వచనంలో చూస్తే ఇక్కడ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద సప్లికేషన్ టు కమాండ్మెంట్, ఇక్కడ నీవు బహుప్రియుడవు గనక నీవు విజ్ఞాపన చేయు. ఎప్పుడంట? ఆరంభించినప్పుడు. ఈ సంగతి నీకు తెలియజెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ. అంటే నీవు విశ్వాసానికి ఎప్పుడైతే ఒక రూపాన్ని ఇస్తావో, ప్రవచనమో, అది యేసునామమున పో, లేకపోతే చేయి చాపుతావో, లేకపోతే ఏమన్నా చేస్తావో, విశ్వాసంతో చూస్తావో, విశ్వాసంతో ప్రార్థన, ఎప్పుడైతే విశ్వాసంతో నీవు ఏదైనా కార్యం మొదలు పెడతావో దేవుడు అప్పుడే త్వరగా జవాబు ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడంట. యు సీ దట్ God wants to answer your prayer at the beginning itself very swiftly. This is the will of God. అందరూ అడగండి, దేవుని చిత్తం ఇదా అనండి. వాట్ ఈస్ గాడ్స్ విల్? ఏంటి దేవుని చిత్తము? నీవు ప్రార్థించడం ఆరంభించినప్పుడే త్వరగా ఈ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడంట. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. నీవు బహుప్రియుడవు గనక, చదవమ్మా. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. ఇక్కడ రెండు విషయాలు నోటీస్ చేశాను. ఒకటేమో ఏం చూసారు మీరు? ప్రార్థన ఏం చేసినప్పుడు? ఆరంభించినప్పుడు. ఇప్పుడు నీవు ప్రార్థించినప్పుడు నీ పేరు చెప్తావా? నా పేరు సుబ్బలక్ష్మి, సావిత్రి, రేచల్, గాబ్రియల్, మైకెల్, రోజీ, గ్రేసీ. నీ పేరు చెప్తావా? నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నానంటావా? అంటే ప్రార్థన ఎవరు చేస్తున్నట్టు? నువ్వా యేసయ్య? యేసయ్య దేవుడికి బహుప్రియుడా లేక ఇష్టం లేని వ్యక్తా? నీ ప్రార్థన నీ పేరుని వెళ్తుందా, యేసయ్య పేరుని వెళ్తుందా? అంటే నువ్వు ప్రేయర్ చేసి ఆమెనంటే యేసయ్య సంతకం పెడుతున్నాడు, వెళ్ళిపోతుంది తండ్రి అంతకి. యు సీ దట్? మీరు అందరూ అనుకుంటారు ఈయన చాలా పవర్ఫుల్, ఈయన అనాయింటింగ్ ఉంది. సంతకం పెట్టేది ఎవరు అక్కడ? జీసస్ సైన్స్. ఎప్పుడైనా నీ పేరుని ప్రార్థించావా? ఎప్పుడైనా ఎవరి పేరుని చేస్తున్నావు? అంటే దానియేలు ప్రార్థన పవర్ఫుల్లా, నీ ప్రార్థన పవర్ఫుల్లా? ఈజ్ సంథింగ్ హ్యాపెనింగ్ టు యూ? నమ్మలేని నిజం కదా ఇది. మరి ఇంత పవర్ఫుల్ లేదు, మరి నా బతికేలాగా ఎందుకుంది? నా ప్రజలు జ్ఞానము లేక. ఈ వాక్యము మీకు బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, దానియేలు కంట బహుప్రియులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? గెట్ ఇట్ డౌన్. దానియేలు ఎవరి పేరుని చేశాడు? తన పేరుని చేశాడు.
అవునా? తన ప్రార్థన, తను నీతిగా ఉన్నాడు. మరి నువ్వెవరు పేరు చేస్తున్నావు? దానియేలు ప్రార్థన ఆలకించినా ఆలకించకపోయినా నీ ప్రార్థన ఆలకించి తీరాల్సిందే. God can fail Daniel's prayer but not your prayer. పక్కన చెప్పు, దేవుడు దానియేలు ప్రార్థన ఆలకించకపోయినా నీ ప్రార్థన అయితే ఆలకించాలని చెప్పండి. ఎందుకంటే మనం చేసేది యేసయ్య నామన్నానండి. అంటే డైరెక్ట్గా ఎవరు చేసినట్టు? నువ్వు చేసిన సంతకం ఎవరు పెడుతున్నారు అక్కడ? ఎవరి పేరున నువ్వు రాసేస్తావు, అది కావాలి ఇది కావాలి, లాస్ట్లో ఏం పెడతావు? యేసు నామమున, అయిపోయింది, నీ పేరు లేనే లేదు. ఈ రోజు నుంచి మీ ప్రార్థనలన్నీ బహు ప్రియమైన ప్రార్థనలు. ఈ రోజు నుంచి ఈ ఆరాధన అయిన తర్వాత ప్రార్థించడానికి ఇంటికి వెళ్ళేటప్పటికి ఏదో జరిగి తీరుతుంది మీకు. ఆ దూత కూర్చుంటుంది గుమ్మం దగ్గర, దా అయిపోయింది నీ ప్రార్థన అంటుంది. హల్లెలూయా, an angel. కొంతమందికి బ్యాగులతో డబ్బులు పెట్టుకొని ఉంటాయి, కొంతమందికి కొత్త అవయవాలతో ఉంటాయి. హల్లెలూయా. కొంతమందికి ఉద్యోగాలు, మిరకల్స్ విల్ హ్యాపెన్. ఎంతమందికి విశ్వాసం వస్తుంది? ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పాపాలు గుర్తుపెట్టుకోవడం అవసరం అంటావా? నీ మంచి క్రియలు గుర్తుపెట్టుకోవడం అవసరం అంటావా? నీ చెడ్డ క్రియలు గుర్తుపెట్టుకోవడం అవసరం అంటావా? ఎవరి పేరు రాస్తున్నావు అక్కడ? మ్యాటర్ క్లోజ్. ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఈజ్ వెరీ పవర్ఫుల్. పక్కన చెప్పండి, యేసయ్య రక్తం అంత గొప్పది అనండి. నాకు బదులు ఆయన ప్రార్థన ముందు పెడుతుందని చెప్పండి. ద బ్లడ్ ఆఫ్ జీసస్, ద సాక్రిఫైస్ ఆన్ ద క్రాస్ ఈజ్ నాట్ చీప్. ఆయన సిలువలో మరణించినటువంటి మరణము చాలా గొప్పదే. ఇట్స్ టూ పవర్ఫుల్ ఆన్ ద క్రాస్ దట్ ఇట్ క్యాన్ రీప్లేస్ యూ బై హిమ్. ఆయన సిలువలో ఎందుకు మరణించాడంటే నీ బదులు ఎవరు ప్రార్థన పెట్టాడు ముందు? ఆయన ప్రార్థన. ద క్రాస్ ఈజ్ టూ పవర్ఫుల్ టు ఇగ్నోర్. అంటే ఈ భూమి మీద ఏది పనిచేసినా పని చేయకపోయినా ఏది పని చేయాలా? ప్రార్థన. ఎందుకంటే ఎవరి నామాన్ని చేస్తున్నావు? జీసస్ నేమ్. ఓకే, సరే, ఇంకొకటి చూద్దాం ఇందులో. ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ ఏమైందంట? అది అండర్లైన్ చేసుకోండి. ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరాడు. ఎవరికి ఆజ్ఞ ఇచ్చారు? ఎవరికి చెప్పమని? మొదట ఎవరిచ్చారు ఆజ్ఞ? దేవుడు. ఎవరికిచ్చాడు? దూతకే. ఎవరికి చెప్పమని? ఎంతమందికి అర్థమైంది? ఈ మూడు. ఈ మూడు అర్థమైతే నీకు ఎదురు లేదు. యు కెన్ అండర్స్టాండ్ దీస్ త్రీ. దీస్ ఆర్ ఇంపార్టెంట్ బట్ యట్ పవర్ఫుల్. ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలసిన ఆజ్ఞ ఎప్పుడు బయలుదేరింది? ఆజ్ఞ దానియేలు ఎప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు? మొదటే. అట్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ గాడ్ సెడ్, గాబ్రియల్, అక్కడ అయా నాయన జ్ఞానమే అని అంటామండి, గాబ్రియల్ ఎలా అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు ఎంత ఆశగలవాడండి. హీఈస్ ఎ ప్యాషనేట్ మ్యాన్. వెంటనే ఎలా ఆలకించు అంటున్నాడు దేవుడు. గాడ్ ఈజ్ ఎ ప్యాషనేట్ మ్యాన్. దేవుడు చాలా లోతైన ఆశ కలిగిన వాడని చెప్పండి. గాడ్ ఈజ్ ఎ ప్యాషనేట్ మ్యాన్. హీ ఈజ్ నాట్ ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్. హీఈస్ ఎ లవింగ్ మ్యాన్, ఎ ప్యాషనేట్ మ్యాన్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్స్. అండర్స్టాండ్ దిస్ గాడ్. రైట్, సరే. కీర్తనలు 103, 19 నుంచి 22. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఉన్న ఆయన సర్వ కార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఇందాక దానియేలులో ఆఖరి వచనంలో దేవుడు ఏమిచ్చాడంట దూతకి? ఎంతమంది అండర్లైన్ చేసుకున్నారు? ఓకే, ఆజ్ఞ. గాడ్ గేవ్ ఎ కమాండ్మెంట్. రైట్. ఇప్పుడు కీర్తన 103లో ఏముందో చూద్దాం. 19వ వచనంలో. అంటే ఈ లెక్కన సైతాన్ని ఎత్తికెళ్ళిపోతున్నాడు అనమాట ఈ వాక్యాన్ని. ఈరోజు వాక్యాన్ని ఎత్తికెళ్లకుండా నీ హృదయంలో అది నెరవేర్పబడును గాక, అది నిలకడగా ఉండును గాక, ఇది ప్రతిరోజు పని చేయను గాక. దిస్ విల్ వర్క్. సమ్ టైమ్స్ ద డెవిల్ విల్ స్టీల్. ఓకే. యెహోవా
ఆకాశమందు తన సింహాసనమును ఏం చేశాడంట? స్థిరపరిచాడంట. ఆయన అన్నిటి మీద ఏం చేస్తున్నాడు? అంటే ఈ భూమి మీద శత్రువు కూడా ఆయనకు తెలియకుండా పని చేయడానికి వీల్లేదు. అవునా కదా? ఎస్, హీఈస్ వాచింగ్. అందుకే నీవు కోల్పోయిన సంవత్సరాలు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడంట. హల్లెలూయా. శత్రువు అప్పుడు చూస్తాడనమాట. చేస్తావా? చేసుకో. ఎక్కడ దాకా చేసుకుంటావు, ఎంత ఏదో తీసేయి, ఎంత దోచుకుంటావు దోచుకో అనుకుంటాడు. అయిపోయింది, ఇంకేం చేస్తావంటే అప్పుడు దేవుడు అంటాడు, నీ అంతవరకైనా ఇప్పుడు చూడు, నువ్వు దొంగిలించిన దానికి నేను తిరిగి 7 రెట్లు ఇస్తానంటాడు దేవుడు. యోబుకి ఎన్ని రెట్లు ఇచ్చాడు? 2 రెట్లు. ఈరోజు ఎవరెవరైతే మరి చూస్తున్నాగా ఎందుకు ఇవన్నీ పోయాయి, అయినా విశ్వాసంగా పట్టుకున్నావు అనుకో, 7 రెట్లు తిరిగిస్తాడంట దేవుడు. 7 times more. నా డబ్బులు పోయాయి, అయిపోయాయి, పోయాయి, అయినా దేవునికి ఇస్తున్నావు అనుకో, నా ఏం జరగట్లేదు, అయినా ప్రార్థిస్తున్నావా, అయినా వాక్యం ప్రకటిస్తున్నావా, రోగాలు ఎక్కువైపోతున్నాయి, ప్రార్థన చేస్తే షుగర్ బీపీ థైరాయిడ్ ఎక్కువ, అయినా దేవుణ్ణి అడుగుతున్నావా, అన్ని కట్టకట్ట తీసేసి స్వస్థత వరం ఎత్తాడు ఆ రోగాలకు బదులు. దిస్ గాడ్ కెన్ రీప్లేస్ వాట్ ఈజ్ లాస్ట్ 7 times, 70 times ఆల్సో. కానీ ఈరోజు వాక్యం వెంటనే వారు ఏమేమైతే కోల్పోయారో అవి 70 రెట్లు నీకు తిరిగి వచ్చింది గాక. అంటే 1 కోటి రూపాయలు పోతే ఎంత రావాలి నీకు? ఎవరైనా మోసం చేసి పట్టుకెళ్ళిపోయారు అనుకో, 1 కోటి రూపాయలు నీకు ఎంత రావాలా? తక్కువ పోతే అంటే ఈరోజు ఎక్కువ లాస్ అయినోడు బాగా క్యాష్. హల్లెలూయా. అందుకే ఎవరు పట్టుపోతున్నాడు అనుకో, క్షమించేయండి అని. అరే అందుకే దేవుడు అంటాడు, లైట్ తీసుకో, అది అంట పడక, పట్టుపోయాడా పట్టుపో, నేను నీకు 70 రెట్లు ఇస్తాను అంటున్నాడు దేవుడు. డోంట్ ఫైట్. కోర్టు కేసు అయ్యక వాడి మీద, పోలీస్ కేసు అయ్యక, తిట్టక, దూషించక, శపించక, నువ్వు నాశనం అయిపోను, వద్దు వాటి వెనక వదిలేయి, 70 రెట్లు నేను తిరిగిస్తా. జెహోవా జైరే. హల్లెలూయా. రిస్టోర్ అవర్ బ్యాక్. హీ కెన్ రిస్టోర్ యూ అండ్ గివ్ యూ బ్యాక్. లీవ్ దట్ పర్సన్. కక్ష పెట్టుకోక పోనే దేవుడి దగ్గరికి రా. ప్రభువా నేను కోల్పోయినాడు, మోసం చేశాడు, ఈడు మోసం చేశాడు, నన్ను నమ్ముతున్నావు కదా, తిరిగి ఇచ్చేస్తాను నీకు. ఓకే. అంటే ఆయన అన్నిటి మీద ఏం చేస్తున్నాడు? రాజ్య పరిపాలన. ఓకే, ఇప్పుడు వద్దాం 20 వచనం. యెహోవా దూతలారా. ఎవరు? యెహోవా దూత. అంటే ఆయన రాజ్యం ఎలా పనిచేస్తుంది, ఆయన అధికారం ఎలా పనిచేస్తుంది? దూతల ద్వారా. ఓకే. అంటే ఎంతమందిని ఒక్కొక్కళ్ళ ప్రార్థన ఆలకించాలని, ఒక్కొక్క ప్రార్థన ఒకళ్ళు చొప్పున ఎన్ని చేయాలంటే, అవునా, ఎవరి ద్వారా పనిచేస్తాడు దేవుడు? యోబు సరిగ్గా చేయకపోతే సైతాన్ వెళ్ళి ఎవరు కంప్లైంట్ చేస్తున్నాడో? తండ్రికి. ఇంకో నీ మనిషి అన్నావు కదా, ఏమైంది, తీసేవాడు ప్రాణాన్ని, ఇది తీసేయి, అప్పుడు చూద్దాం అంటున్నాడు. ఓకే చూద్దాం. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా. ఆగండి. ఎప్పుడైతే ఇందులో ఒక వాక్యాన్ని తీసుకొని ప్రభువా ఈ వాక్యం ఎత్తి నెరవేర్చంటావో, ఆ దూతకు బలం వచ్చి నీ పట్టుకున్న వాగ్దానం నెరవేరుస్తుందంట. విశ్వాసం ఎలా వస్తుంది? ఎవరైతే ఈరోజు ఈ వాక్యం విన్నారో అక్కడి నుంచి దూత బయలుదేరుతుంది ఈరోజు. యు సీ దట్ ద మోస్ట్ పవర్ఫుల్ బుక్. ఎవరు నీ మాట ఇన్నా వినకపోయినా ఒకళ్ళ మట్టుకు వింటారు. ఏది? ఈ వాక్యాన్ని ఇచ్చినటువంటి సృష్టికర్త. హల్లెలూయా. ద మూమెంట్ యు టేక్ ఎ ప్రామిస్, గాడ్ విల్ రిలీజ్ ఎ ఏంజల్. నీవు ఈ వాక్యాన్ని పట్టుకున్న, ప్రార్థన చేసిన, ప్రవచించిన దేవుడు అక్కడ ఎవరికి ఆజ్ఞాపిస్తాడు? దూతకి. వెళ్ళి దాన్ని నెరవేర్చు. ఇక్కడి నుంచి టచ్ అంటే ఆ హాల్లో ఎవరిని తాకుతున్నారు? దూత. ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆజ్ఞ? ఈరోజు అనేకులకు ముందెళ్ళి మంచి ఉద్యోగాలు తీసుకొస్తాయి, అనేకులకు సొంత ఇల్లు కొనిపెడతాయి, అనేకులకు మంచి భార్యల్ని భర్తల్ని పెళ్ళవన వాళ్ళు తీసుకొస్తాయి. యా, గాడ్ కెన్ డూ దిస్ థింగ్స్. ఏంజల్స్ కెన్ గో ఫార్. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యం అవసరమా లేదా? ఈ వాక్యం పట్టుకుంటే అక్కడి నుంచి ఏం వెళ్తుంది? ఆజ్ఞ వెళ్తుంది. ఎవరికి? దూతకి. అంటే నీ పక్కన దూతలు ఉంటాయి కానీ ఏం చెయ్యు, అలాగే కూర్చుంటాయి, నువ్వు బాధపడతా ఉంటావు. యేసయ్య నెరవేర్చంటే దూతకు బలం వచ్చి ఆ వాక్యాన్ని నెరవేరుతుందంట. హల్లెలూయా. అంటే నువ్వు వాక్యాన్ని పట్టుకుంటే నీ పక్కన ఉండే దూత నిన్ను కుమ్మెత్తన చుట్ట కూర్చుంటుందంట. ప్రభువా నీ వాక్యం ఇలా ఉంది కదా, నా పక్కన 10,000 మంది అపరాధకులు రాదని ఎందుకు వీడు ఇలా కుమ్మెత్తనాడు అంటే, కానీ అప్పుడు దేవుడు చెప్తాడు, దూత ఇప్పుడు ఆయన కుమ్మే అంటారు దేవుడు. అర్థమవుతుందా నీకు? యు ఆర్ గెటింగ్ మీ నౌ? సో ద వర్డ్ విల్ బ్లెస్ యువర్ లైఫ్. ఆధారపడితే దేని మీద ఆధారపడాలా? నువ్వు బాధపడుతున్నా, డబ్బులు పోతున్నా, ఏం చేస్తున్నా దూత అలా ఖాళీ కూర్చుంటుంది, నాకు ఎందుకులే అన్నట్టు. పై ఎవరి దూత? నీ దూత.
ఎప్పుడైతే ఇది పట్టుకొని నా కోల్పోయింది రావాలా, నా ఐశ్వర్యం రావాలా, దేవుని చిత్తం నెరవేరాలని అడుగుతావో ఈ దూత నిన్ను కాపాడుతుందని ఎవరు నీ వద్దకు రాకుండా. హల్లెలూయా. అంటే ఈ వాక్యము ఎప్పుడైతే వింటావో, ప్రార్థిస్తావో, పైనుంచి నీ పక్కన ఉండే దూత ఆజ్ఞ వస్తుందండి. ఏమని వస్తుంది? దాన్ని నువ్వు నెరవేర్చు. ఎందుకంటే ఇప్పుడు దాని విషయమై నీ బిడ్డకి ఏముంది? విశ్వాసం వచ్చింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఆల్రైట్. ఈ సీక్రెట్ ఎవరికి తెలుసు? దావీదుకు కూడా తెలుసు. పక్కన ఈ సీక్రెట్ దావీదుకు కూడా తెలుసానండి, దానియేలుకు కూడా తెలుసానండి. ఇప్పుడు ఎవరికి తెలుసు ఈ సీక్రెట్? అంటే you're getting me now? How to use this? How to use this? Okay. కీర్తన, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు. అంటే నీ వాక్యము తెలియకపోతే వాటికి నెరవేర్చడానికి ఏమీ ఉండదు. చాలామందికి దేవుడు తెలుసు, సిలువు తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఏం తెలీదు? యు సీ దట్? ఏంజల్స్ ఈరోజు అనేకులకు కొత్త వేలు పట్టుకొస్తున్నాయి పరలోకం నుంచి. స్వస్థతలు, మిరకల్స్ విల్ హ్యాపన్. ఇప్పుడు చెప్పండి, వాక్యం ఎత్తిపెట్టి ప్రార్థించడం ముఖ్యమా కాదా? వెంటనే నీ పక్కన దూతకి ఏమొస్తుందంట? బలం వస్తుందంట. లేకపోతే ఇలా ఉంటాడు నీ దూత, అంత బలం ఉన్నాడు కూడా. చూద్దాం. ఆయనను సన్నుతించుడి. రైట్, చదవం 21. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించండి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచార. ఎవరెళ్ళు? దూతలు. దేవుని చిత్తం ఏంటి? దేవుని వాక్యమే దేవుని చిత్తము. ఎప్పుడైతే ఈ వాక్యం నువ్వు పైకి వెళ్ళి అడగాల, ప్రభు నీ చిత్తం ఏంటి ఎవరన్నా చెప్పాలా? దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఇది నెరవేర్చు ప్రభు అంటే ఆయన చిత్తాన్ని దూతలు ఏం చేస్తాయంట? నెరవేరుస్తాయి. అంటే ఆయన చిత్తం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. గాడ్స్ విల్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. పక్కన చెప్పు, దేవుని చిత్తం నీ చేతిలోనే ఉందని చెప్పండి. దిస్ ఈజ్ గాడ్స్ విల్. ఒక స్వస్థత వాక్యం, అనారోగ్యమా? స్వస్థత వాక్యం తీసుకో. దరిద్రమా? సమృద్ధి వాక్యం తీసుకో. భయమా? మంచి వాక్యం తీసుకో. ఏది పడితే చదువుతా ఉండు. ఒక వాక్యం తగులుతుంది నీకు, అది నీకు బలాన్ని ఇస్తుంది. భార్యాభర్తల సమస్యలా? దానికి ఉంది. పిల్లల సమస్య, ప్రతి దానికి ఒక వాగ్దానం. పక్కన చెప్పు, ప్రతి సమస్యకి కనీసం 10 వాగ్దానం ఉన్నాయి బైబిల్లో అని చెప్పండి. చూడండి, మీకుండే జ్వరానికే చాలా మందులు ఉంటాయి. దేనికి? ఒక సమస్యకి. అలాగే నీకు అప్పుల సమస్య, ఒక 100 వాగ్దానాలు ఉన్నాయి ఇందులో. రోగాల సమస్య, ఒక 1000 వాగ్దానాలు ఉన్నాయి ఇందులో. ఏ ఒకటి తీసుకున్నా అన్నీ ఇస్తారా? ఒకటే ఇస్తారా మీరు? డాక్టర్ గారు ఒకటే కదా ఇచ్చేది యాంటీబయాటిక్. ఒకటి దొరికితే చాలు నీకు, ఇది నీ పని సెట్ అయిపోయినట్టు. పక్కన చెప్పు, ఒక వచనం దొరికితే చాలనండి. పెళ్ళ, ఇందులో ఒక వాగ్దానం ఉంది. పెళ్ళి అవ్వట్లేదా? డబ్బులు లేవా? ప్రతిదానికి ఏముంది ఇందులో? రకరకాలు ఉన్నాయి. ఒకటి తీసుకోవచ్చు. యూ క్యాన్ టేక్ వన్ అండ్ అప్లై ఇట్. ఈ సంవత్సరం ఆఖరిలోగా ఎవరు మామూలుగా ఉండరు. అందుకే దేవుడు ఈ సంవత్సరం అనేకులకు ఇచ్చేస్తున్నాడు కనెక్షన్లు ఈ సంవత్సరం. కమ్ ఆన్ రీడ్ లాస్ట్ వర్స్. యెహోవా సైన్యములారా యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా. అంటే ఇప్పుడు దాకా మనం వాటిని వాడుకుంటున్నావా లేదా? అంటే క్రైస్తవులు ఈ దూతల్ని వాడుకుంటున్నారా, వాడుకోవట్లేదా? ఈ రోజు నుంచి నీ దగ్గర ఉండే 100 దూతలకి పని చెప్పును గాక. పక్కన చెప్పు, ఇంతకాలం మనం వాడుకోలేదే అనండి. యు ఆర్ నాట్ యూజింగ్ దిస్. ఓకే, చదవమ్మా 22. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో ఉన్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఓకే బ్రదర్, ఇది పాత నిబంధన బ్రదర్, ఇది కొత్త నిబంధనలో లేదు, ఇది ఓల్డ్ కోవెనెంట్. సరే అది కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. చాలా మంది ఈరోజు ఎన్నడ చేయని అద్భుత కార్యాలు చేస్తారు. ఈ రోజు నుంచి ఏ ఒక్కరు దూతలో ఖాళీగా ఉండవు, అన్నీ బిజీగా పనిచేస్తాయి. ఈ రోజు నుంచి మిరకల్స్. కొంతమంది డబ్బులు పట్టుకొస్తాయి, కొంతమందికి ఆరోగ్యం తీసుకొస్తాయి, కొంతమందికి వ్యాపారాలు పట్టుకొస్తాయి, కొంతమందిని అన్ని రకాలుగా కాపాడతాయి. ఈ రోజు నుంచి పక్కన చెప్పు, ఈ రోజు నుంచి ఏ దూత, నీ దూతలు ఏవి ఖాళీగా ఉండవనండి. ఈ రోజు నుంచి నీ దూతలకి బలం వస్తుందని చెప్పండి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. లెట్స్ రీడ్ వర్స్ 7.
తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నవాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. హెబ్రూలు పాత నిబంధన, కొత్త నిబంధన? కొత్త నిబంధనలో లాస్ట్, న్యూలో బ్రాండ్ న్యూ. ఓకే, తన దూతలను వాయువులుగాను తన సేవకులను ఎలా పెట్టుకుంటాడంట? అగ్నిజ్వాలలుగాను. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, అండ్ ఆఫ్ హిస్ ఏంజల్స్ హీ సెడ్ హూ మేకెత్ హిస్ ఏంజల్స్ స్పిరిట్. పవర్, స్పిరిట్. కనబడని అద్భుతాలు స్పిరిట్స్ వెళ్ళిపోతాయి అన్నమాట. దే ఆర్ స్పిరిట్స్. ఈ భూమి మీద కనబడతాయి, కనబడవా? కనబడవు. అంటే 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 ఏ రూపంలో ఉన్నాయి ఈ భూమి మీద? స్పిరిట్స్. పరలోకంలో కనబడతాయి, ఇక్కడ ఎందుకు కనబడవు అంటే ఇక్కడ ఏ అవతారం ఎత్తాయి? ఇక్కడ స్పిరిట్. చూడండి, రాత్రిపూట కనబడుతుంది చనిపోయిన మీ అమ్మమ్మ, ఈ అంటే అమ్మమ్మ వచ్చింది. ఎలా వచ్చిందంటే దయ్యంలాగా వచ్చిందే అటో. అంటే ఎలా వచ్చింది అమ్మమ్మ? ఫిజికల్గా వచ్చిందా, స్పిరిట్గా వచ్చిందా? స్పిరిట్. సో పరలోకం నుంచి ఏం చేయాల్సింది ఎలా పంపిస్తాడు దేవుడు? స్పిరిట్స్. నీకు కనబడతాయా? నీకు కనబడకపోయినా ఇక్కడ 5,000 మందే కానీ 5 లక్షల మంది ఉన్నారు ఇక్కడ నీ దూతలతో సహా. మొత్తం అందరితో పోల్చుకుంటే 1,00,000 మందికి 5 మంది చొప్పున 5 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. 5 కోట్ల మంది ఉన్నారు ఇక్కడ. అవునా? ఈ మెసేజ్ చూస్తున్న వాళ్ళు, యా యు ఆర్ వాచింగ్. గాడ్ హ్యాస్ అసైన్డ్ ఏంజల్స్. చూడండి, హూ మేకెత్ హిస్ ఏంజల్స్ స్పిరిట్స్ అండ్ హిస్ మినిస్టర్స్ ఏ ఫ్లేమ్ ఆఫ్. మినిస్టర్లు అంటే ఎవరు? దూతలు. ఇందాక చూసావా లేదా? యా. ఏం చేస్తారంట? అగ్ని అంట. అంటే ఏం అడ్డొచ్చినా కాల్చేసి నీ వాక్యాన్ని నెరవేరుస్తాయి. హల్లెలూయా. దే కెన్ బర్న్ ఎవ్రీథింగ్ అండ్ ఫుల్ఫిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నథింగ్ కెన్ స్టాప్ దిస్ ఏంజలిక్ స్పిరిచువల్ ఫైర్. ఈ రోజు నుంచి ఈ వాయువులు అగ్నిజ్వాలలుగా ఉండే దూతలు మీ జీవితాల్లో బాగా పనిచేస్తాయి ఈరోజు. అంటే ఏ దురాత్మ అయితే నిన్ను ఇబ్బంది పెడుతుందో దాన్ని ఏం చేస్తుందంట? కాల్చివేస్తా. అగ్నిజ్వాలలుగాను చేసుకొని అతను దూతలను గురించి చెప్తున్నాడు అనమాట. రైట్, 13-14 చదవమ్మా. హెబ్రీయుల 1:13-14. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పానా? అగన్, నీ శత్రువులను నీ పాదాల కిందకి పట్టుకొస్తానని ఆయన దూతలతో చెప్పాడా? తన కుమారుడితో చెప్పిన తర్వాత సంఘంతో చెప్పాడా? ముందు ఎవరితో చెప్పాడు? కుమారుడితో. తర్వాత ఎవరితో చెప్పాడు? సంఘంతో. దూతలతో చెప్పాడా? చెప్పలే. అంటే దేవుడికి దూతలు ఎక్కువ, నువ్వు ఎక్కువ? అవునా? సరే, ఇప్పుడు మరి దూతలు ఏం చేస్తాయి? ఈ శత్రువులందరూ నీ పాదాల కిందకి వచ్చే వరకు నీకు సేవ చేస్తాయి. హల్లెలూయా. చూద్దాం, చదవండి. మళ్ళీ చదువు 13 మళ్ళీ చదువు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనాను చెప్పానా? ముందు ఈ మాట ఎవరికి చెప్పాడు? తన కుమారుడైన యేసుక్రీస్తుకి చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం దూతలమా, కుమారులమా? మరి మనం పరలోకంలో దూతల్లా ఉంటామా, కుమారుల్లా ఉంటామా? ప్రమోషన్. ఇంతకుముందు మనం అందరూ ఏమని అనుకునేవాళ్ళు? మనం ఎలా ఉంటాం అనుకునేవాళ్ళు? పరలోకమందు. ఎందుకంటే యేసుప్రభు వారు చెప్పారు అక్కడ, మోషే, అవునా, ఒకళ్ళ భర్త చనిపోతే ఇంకొక ఆయన చేసుకున్నాడు, ఇంకొక ఆయన. మరి ఈయన పరలోకంలో ఎవరు భర్త అవుతారంటే చెప్తాడు వాళ్ళకి, మీరు ఎలా ఉంటారు పరలోకంలో? దూతల వాళ్ళే. వీళ్ళెవరు? నమ్మని సద్దుకయ్యేలా, నమ్మే విశ్వాసులా? ఏర్పరచబడిన వారా, పిలువబడిన వారా? ఏర్పరచబడిన వారికేమో కుమారులు, పిలువబడిన వారికేమో దూతలు. సరే, దూతలు ఎవరు? మనకి పరిచారకులు. నమ్మినోడు హయ్యర్ లెవెల్, నమ్మనోడు మన కింద ఉంటాడు అనమాట. ఓకే, కమాన్. బట్ అయితే నేను నీకు శత్రువులను పాదములకు పెట్టవ చేయ వరకు నా కుడిపార్శ్వన కూర్చుని మన దూతలతో ఎవరిని కూర్చోయినాను ఎప్పుడైనాను చెప్పానా? చదువు 14 చదువు. వీరందరూ ఎవరు? ఈ దూతలందరూ ఎవరు? దూతలందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులు. అంటే ఎవరైతే యేసయ్యను నమ్ముతున్నారో వాళ్ళకి సేవ చేయడానికి ఉండే సేవకులు ఈ దూతలు. ఏం చేస్తారు? ఎప్పుడు దాకా సేవ చేస్తారు? ఇప్పుడు నేను ఇబ్బంది పెడుతున్నవన్నిటి మీద నీకు అధికారం వచ్చే వరకు నీకు సేవ చేస్తానే ఉంటాయి. ఇప్పుడు నీ రోగాలు, నీ బాధలు, నీ అప్పులు, నీ కష్టాలు, నీ భార్యాభర్తల సమస్యలు, పిల్లల సమస్యలు, అవమానాలు అన్నీ నువ్వు జయించే వరకు ఈ దూతలు పనిచేస్తూనే ఉంటాయి. అంటే ఇంకా యుద్ధం ఆగిపోలేదు.
ఈరోజు ఎవరైతే ఇక నా వల్ల కాదు ప్రభువా, నేను చనిపోతే బాగుండు, నేను ఓడిపోతాను అనుకున్న వాళ్ళకి ఈరోజు నీ దూతలకు బలం వచ్చి నేను ఇబ్బంది పెడుతున్న శత్రువులు నువ్వు జయించి తీరుతావు ఈరోజు నుంచి. హల్లెలూయా. వీరందరూ రక్షణయను స్వాస్థ్యమును పొందబో వారికి పరిచారము. ఇప్పుడు దాకా భూమి పుట్టినప్పటి నుంచి వాడుకోనటువంటి క్రైస్తవులు, దేవుని ఎరిగిన వారు ఈ రోజు నుంచి బహుగా వాడుకుంటారు ఈ దూతల్ని. హల్లెలూయా. అందుకే అంటారు, నన్ను ఎరుగు వారు ఏం చేస్తారంట? గొప్ప కార్యాలు చేస్తారంట. నా రాజ్యం ఎలా పనిచేస్తుంది, నా వాక్యం ఎలా పనిచేస్తుంది తెలుసుకునే వాళ్ళు మాత్రమే ఏం చేయగలరు? గొప్ప కార్యాలు చేస్తారు. ఓన్లీ దే క్యాన్ డూ బిగ్ థింగ్స్ అండ్ గ్రేట్ థింగ్స్. ఈ రోజు నుంచి ఎవరెవరైతే సామాన్యముగా పనిచేశారో ఈ రోజు నుంచి మీరు అద్భుతంగా పనిచేస్తారు. ఈ రోజు నుంచి నుంచోండి. ఈరోజు లెట్ us stand. Come on, ప్రార్థించండి. అయ్యా, నా భర్త వ్యాపారాన్ని ఆశీర్వదించు, నాకు దేవుడిచ్చిన ప్రవచనాన్ని నెరవేర్చు దూత, మార్గము సరళము చేయి. నేను ఇంజనీర్ని అవ్వాలా, నా ఆర్థిక పరిస్థితులు మారాలా, నాకు ఉద్యోగం రావాలా, నేను మంచి ఇల్లు కొనిపెట్టాలా నా తల్లికి తండ్రికి, ఎస్ నా భార్య పిల్లలకి మంచి స్కూల్లో వేయాలా, ఎస్ నా వ్యాపారం లాభాల్లోకి తీసుకెళ్ళాలా, నాకు మంచి మార్గము కనపడాలా. యేసయ్యా అని నామాన్ని ప్రార్థిస్తున్నాను ఈరోజు. గాడ్ బ్లెస్ మీ టుడే. ఓపెన్ డోర్స్, ఏంజల్స్ వర్క్ ఫ్రమ్. ఇదిగో ఈ వాక్యాన్ని పట్టుకుంటున్నాను నేను. ఈ వాక్యం నెరవేర్చు నాయన. ఇదిగో నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను అన్నావు. అబ్రహాం ఆశీర్వాదాన్ని అడుగుచున్నాను. నా గర్భాన్ని తెరువయ్యా. ఇదిగో నా రోగాన్ని తీసివేయి. ఇప్పుడు దాకా ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తున్నావో దేవుడు వెంటనే పరలోకానికి దూతలు పంపిస్తున్నాడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గో 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 అండ్ వర్క్. గో అండ్ వర్క్. Go and work. Go and work. Thank you, Lord Jesus. Now, let heaven be open and angels be released and touch your people, my Lord. Yes, Daniel na dota muttindaya. That angel touched Daniel. That angel touched Daniel. Now, angels touch their lives, touch their bodies. వాళ్ళ అప్పులు తీర్చండి, ఐశ్వర్యమును తీసుకొని రండి, రోగాలను తీసివేయండి, ఇంట్లో మారు మనసు దయచేయండి, భర్తను మార్చండి, భార్యను మార్చండి, పిల్లల్ని మార్చండి, బంధువుల్ని మార్చండి, వాళ్ళని నిందలేసే వారిని మార్చండి, అవమానాన్ని ఘనతగా మార్చండి, బాధను సంతోషముగా మార్చండి. లార్డ్ బ్రింగ్ చేంజ్ ఇన్ దేర్ లైఫ్స్. ఏంజల్స్ గో ఫ్రమ్ హెవెన్. We release the promise of God. The promise of God. నీకు ఉద్యోగం ఆగిపోయిందా? ప్రమోషన్ ఆగిపోయిందా? నీ గురి ఆగిపోయిందా? నిన్ను 10 సార్లు మోసం చేశారా? దిస్ ఏంజల్ విల్ నౌ బ్లెస్ యూ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి దూత నీ జీవితంలో బాగా పనిచేస్తుంది. ఏంజల్స్ వర్క్ ఇన్ జీసస్ నేమ్. ఈ రోజు ఇంటికి వెళ్ళేలోగా వాళ్ళ ఇంట్లో అద్భుతాలు జరగాల, వాళ్ళ జీవితాలు అద్భుతాలు జరగాల, ఆర్థిక పరిస్థితి మారాలా. ఏంజల్స్, లార్డ్ చేంజ్ దేర్ లైఫ్స్, ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దేర్ లైఫ్స్. మీ నామాన్ని మహిమపరిచేటట్లు మా దూతలు పనిచేసి మమ్మల్ని ఆశీర్వదించేటట్టు నీ కృప దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.